మితిమీరిన వేగం ప్రాణాల మీదకు తెచ్చింది. ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 4 చనిపోయారు. గుడిహాత్నూల్ మండలం మేకలగడ్డి వద్ద కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలతో 4 స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు చనిపోయారు. బైంసా నుంచి ఆదిలాబాద్కు వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో 4 ప్రాణాలు కోల్పోగా మిగతా వారిని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కొంతమంది మనకు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు మనకు అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అంటే ఎంతమంది చనిపోయారు, ఎంతమంది ఉండే, ఎవరు ఎంతమంది చనిపోయారు? 4 చనిపోయారు. ముగ్గురు చనిపోయారు. ఒకడు కోమాలో ఉన్నారు. మామయ్యతో సయ్యద్ మొయిజుద్దీన్ మామయ్యతో ఆయనకు అల్లుడు చనిపోయిన స్పాట్లో. ఇంకా గ్రాండ్ సన్, 2 గ్రాండ్ సన్లు చనిపోయాడు. ఇంకా డాటర్ ఉన్నాడు, కొంచెం మల్టిపుల్ ఫ్రాక్చర్స్తో అడ్మిట్ ఉన్నాడు. ఇంకొక గ్రాండ్ డాటర్ మైనర్ ఇంజరీ ఉంది. ఇంకొక గ్రాండ్ సన్ కూడా మైనర్ ఇంజరీ ఉంది. ఒక గ్రాండ్ సన్ కోమాలో ఉంది. మొత్తం 8 మంది ఉండే కార్లో. బైంసా నుంచి వస్తుండే వాళ్ళు. ఒక గ్రాండ్ సన్ ఆఫీస్ అనే మదర్సాలో ఉండే, ఆయనకు తీసుకురావడానికి వెళ్ళండి. వచ్చేటప్పుడు ఇక్కడ అంటే మామయ్యలు చనిపోయారు. మామయ్య చనిపోయారు, అల్లుడు చనిపోయారు. మళ్ళీ ఒక 2 గ్రాండ్ సన్లు చనిపోయారు. మన్మరాలు ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు. మిగతా వాళ్ళని ఇక్కడ వచ్చి ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఏమైందంటే ఏం జరిగిందని చెప్పారు? ఏమైందండి? మోయిజ్ భాయ్ అనే ఆదిలాబాద్ జామా మస్జిద్కి ప్రెసిడెంట్ ఉండే ఆయన బైంసా నుంచి రిటర్న్ వస్తుండగా డివైడర్కు బండి తలిగి ఆయన అల్లుడు మరి 2 గ్రాండ్ సన్స్ 4 స్పాట్ డెత్ అయినారు. మరి ఇంకా 4 బతికి ఉన్నారు. కొంచెం జస్ట్ దెబ్బ తగిలింది. ఒక గ్రాండ్ సన్కి సీరియస్ ఉన్నాడు, వెంటిలేటర్ మీద ఉన్నాడు. అయితే ఒక ప్రోగ్రామ్ అటెండ్ చేయడానికి బైంసా ఇవాళనే రిటర్న్గా వస్తున్నప్పుడు ఈ ఇన్సిడెంట్ అయింది. భగవంతుడు వాళ్ళందరినీ క్షేమంగా ఉంచారని కోరుకుంటున్నాను. ప్రస్తుతం అయితే గాయపడ్డ వాళ్ళకు చికిత్స అందిస్తున్నారు. 4 మాత్రం ప్రాణాలు కోల్పోయినట్టుగా వాళ్ళ కుటుంబ సభ్యులు, బంధువులు చెప్తున్న పరిస్థితి. అటు పోలీసులు సైతం చెప్తున్నారు. అయితే వస్తున్న క్రమంలో డివైడర్ ఢీకొట్టినట్టుగా ప్రాథమిక అంచనా వేసినట్టుగానైతే పోలీసులు అయితే చెప్తున్నారు. 4 ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని అయితే చెప్పొచ్చు. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి, NTV, ఆదిలాబాద్.